మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ బీజేపీకి మద్దతు తెలుపుతుందని, ప్రతి కార్యకర్త బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగలు ఓట్లు వేయకూడదని, కేసీఆర్ మాదిగలను మోసం చేశారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నానని, ఆ కళ సాకారం కావాలంటే మాదిగలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని, రఘునందన్ రావు గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామాన ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కొంతమంది మా ముస్లిం సోదరి మళ్ళీ కూడా ఉన్నారు కాబట్టి షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ తన భర్త తనను వదిలేసిందని, 3 పిల్లలు ఉన్నారని, ఆ 3 పిల్లలతో కలిసి నేను బతకలేకపోతున్నా, నాకు విడాకులు ఇచ్చిన నా భర్త నుంచి భరణం ఇప్పియని, అంటే నెలవారీ కొన్ని పైసలు ఇప్పితే నేను నా 3 పిల్లలు బతుకుతాం, నేను కూలీ చేసుకుంటున్నా, నేను ముస్లిం మహిళనైతే నాకు భరణం ఇవ్వద్దని ట్రిపుల్ తలాక్ ఇచ్చి నన్ను రోడ్డు మీద వారేసిందని గల్లీ కోర్టు దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీ కోర్టు దాకా, సుప్రీం కోర్టు దాకా 18 సంవత్సరాలు ఒక ముస్లిం మహిళ తినడానికి తిండికి లేకుంటే 3 ఆడపిల్లల్ని పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా పోయింది. షాబాను అనేటువంటి ఒక ముస్లిం ఆడబిడ్డ పోయి సుప్రీంకోర్టులో కేసు గెలిచింది. సుప్రీంకోర్టు చెప్పింది కులం లేదు, మతం లేదు, భార్యను వదిలేస్తే భార్యకి, పిల్లలకి, అందరికీ నెలవారీ ఖర్చులు ఇవ్వాలని, మెయింటెనెన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలుసా. ఇట్లా కుదరది. ముస్లిం లీగ్లు, ముస్లిం సంస్థలు ఒత్తిడి తెచ్చినాయి. 1 నిమిషంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చెప్పి బయట పారేసి కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మహిళల హక్కుల రక్షణ బిల్లుని ఒకటి తీసుకొచ్చి ముస్లిం మహిళలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక తీర్మానం చేసుకున్న దేశాన్ని కాపాడుతున్న గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న మన వేదిక మీదకి విశ్వరూపంకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన ప్రచారంలో చాలా ఎలక్ట్రానిక్ మీడియా, చాలా పేపర్లన్నీ కూడా ఇగో కృష్ణమాది గారిది వరంగల్ కాబట్టి, వరంగల్ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ టికెట్ కృష్ణమాది గారికి రాబోతున్నది, అన్న నిలబడబోతున్నాడు అని చెప్పి అన్ని పత్రికలు ప్రచారం చేసినాయి, అన్ని ఎలక్ట్రానిక్ ప్రచారం చేసినాయి. అందులో ప్రచారం చేసిన దాంట్లో కొంత సత్యం ఉన్నది. కొంతమంది నన్ను నిలబెట్టడం కోసం మన నాయకులు కూడా ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయంలో చివరికి అది డిక్లేర్ అయిపోయింది. చివరికి ఆరూరు రమేష్ అని మన మాదిగా డిక్లేర్ అయిపోయింది. ఆరూరు రమేష్ కోసం డిక్లేర్ అవుతున్న సమయంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎన్నికల కమిటీ కూర్చున్నది. ఎన్నికల కమిటీ మార్చి 12వ తారీఖు నాడు కూర్చున్నది. నాకు డాక్టర్ లక్ష్మణ్ అన్న చెప్పిండు. కూర్చున్నప్పుడు సార్ వరంగల్ సీటు కాడ కృష్ణమాది గారు వాళ్ళ కులస్తులకు ఒకరికి ఇవ్వమన్నాడు అని చెప్పిండు. అసలు ఇంకెవరికి ఎందుకు ఇవ్వాలి, అది మందకృష్ణ గారికి ఇస్తానకి సీటే కదా అని చెప్పి నరేంద్ర మోడీ గారు తన నోటి నుంచి అన్నాడు. అంటే తన నోటి అది నా కోసం కేటాయించినట్టుగా కొంత వాళ్ళు ఆలోచించుకున్న విషయం గౌరవ నరేంద్ర మోడీ గారు తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు. అంటే తీసుకోదలుచుకుంటే పని కాదు. కానీ ఆనాడైనా ఈనాడైనా లక్ష్యానికి ఎందుకు కట్టుబడి ఉంటే కొంతమంది బాగుపడతాను, కానీ నేను ఎప్పటికైనా ఇది సాధించే 100 తరాలు బాగుపడతాను కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ అన్నగా విషయానికి వస్తాను. చదువులు ముందుకెళ్తాయి. ఎస్సీ వర్గీకరణ జాతి ఆర్థికంగా బాగుపడుతుంది. ఎస్సీ వర్గీకరణ జరిగిన రోజే రాజకీయంగా మన జాతి పైన మన వాట మనకు దక్కుతుంది. అది రానంత వరకు దక్కుతుంది. సమయంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. మీ అన్నగా చెప్తున్నాను, 3 పార్టీల్లో ముందు బీఆర్ఎస్ ఓట్లు వేయకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.